వీక్షకులందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ మాసం మిశ్రమమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. ఎందువల్ల అనగా ఈ రాశి వారికి గురుబలం తక్కువగా ఉన్నది. రాహువు పంచమ స్థానంలో ప్రతికూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. ఈ మాసంలో ఇప్పటికే అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ శని గ్రహాల యొక్క బాధతోటి ఈ రాశివారు ఉన్నారు. ఇప్పుడు తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజుడు మాత్రమే ఈ రాశికి బలమైనటువంటి గ్రహంగా మనం చెప్పుకోవచ్చును. రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో ఉండడం ఇష్టసిద్ధి సుఖావహ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం నచ్చిన రీతిలో జీవితం ముందుకు సాగుతూ ఉన్నది. ఈ కుజుడు కూడా ఈ మాసం 15వ తారీఖు లగాయతూ అర్ధాష్టమ స్థానంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ ఇక పూర్తి స్థాయిలో గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా మారేటువంటి పరిస్థితుల్లోకి ఈ గ్రహస్థితి వెళుతూ ఉన్నది. కాబట్టి ఈ మాసంలో 14వ తారీఖు వరకు ఉండేటువంటి పరిస్థితులు యోగ్యంగా కనబడుతూ ఉన్నాయి. 14వ తారీఖు దాటిన తర్వాత చతుర్థ స్థానమందు శని కుజుల యొక్క యుతి, పంచమ స్థానమందు రవి రాహువుల యొక్క సంచారం, షష్ఠ స్థానమందు గురుని యొక్క సంచారం, ఇవన్నీ కూడా దోషభూయిష్టమైనటువంటి గ్రహ సంపత్తి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా అర్ధాష్టమ కుజుడు భాగ్యహానిర్భయం క్రూర బంధువైరం ధనక్షయం అన్నారు. ఈ గ్రహ సంపత్తి వల్ల అంటే ఈ మార్చి నెలలో ఉండేటువంటి గ్రహ సంపత్తి ఎక్కువ స్థాయిలో బంధువులతోటి, మిత్రులతోటి, కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే చతుర్థ స్థానంలో ఎప్పుడైతే శని కుజులు కలిసి ఉంటున్నారో ఈ మాసంలో శృంఖలము అనగా ఏదైనా ప్రభుత్వ సంబంధమైనటువంటి ఇబ్బందులకి, అవి కోర్టు కేసులు కానివ్వండి, జైలు కానివ్వండి, లేదా ఈ పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, కొంత ఇబ్బంది పడడానికి ఎంత మనం ఫెయిర్గా ఉన్నా, ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా కనీసం ఒక చలానానైనా మన చేత కట్టించడానికి ఈ గ్రహస్థితి చూస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వ దండన, రాజదండనకి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి ఆ విషయం పట్ల వృశ్చిక రాశి వారు శ్రద్ధ పెట్టాలి. పంచమ స్థానమందు రవి రాహువుల యొక్క యుతి ఎప్పుడైతే ఉన్నదో అది కొంత మూర్ఖపు ధోరణికి అవకాశాన్ని కల్పిస్తుంది. నేను చెప్పేదే ప్రతి ఒక్కరూ వినాలి, నేను చెప్పేదే చెయ్యాలి అనేటువంటి ధోరణి ఈ రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆధిపత్య పోరులో మిమ్మల్ని మీరు కోల్పోతూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారం లభించకుండా ఉంటుంది. మిత్రులు, సన్నిహితులు వీరందరూ కూడా మీ ప్రవర్తన వల్ల మీకు దూరంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. సాధ్యమైనంత వరకు కొన్ని రకాలైనటువంటి సందర్భాలలో మీ యొక్క ఒపీనియన్ అంటే మీ అభిప్రాయాన్ని బయట పెట్టకుండా శాంతంగా మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఒడిదుడుకులకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇక ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వృశ్చిక రాశి వారి పరిస్థితిని చూస్తే ఈ మాసంలో ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. అనగా కొంత ఖర్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టు అర్ధాష్టమ కుజుని వల్ల భాగ్యహానిర్భయం క్రూర అన్నాడు శాస్త్రంలో. అంటే భాగ్యహాని, మూలధనాన్ని కూడా మనం ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడడం కూడా ఈ మాసంలో ప్రధానంగా చూడవచ్చును. అంటే కొంత ఖర్చు ఎక్కువగా కనబడుతూ ఉన్నది రాబడి కన్నా కూడా. మరి ఈ పరిస్థితి ఉగాది వరకు కొనసాగుతుంది. కాబట్టి ఉగాది వచ్చేంత వరకు కూడా వృశ్చిక రాశి వారు ఈ మాసం లగాయతూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉగాది వస్తే, ఆ తదుపరి గురుబలం వస్తే కొంత ఈ పరిస్థితుల నుండి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పటి వరకు కూడా ఈ మాసాల్లో తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్త వహించడం, ఆచితూచి ముందుకు వెళుతూ ఉండడం, గురువుల యొక్క అనుగ్రహంతో ముందుకు సాగుతూ ఉండడం, అలాగే కోపాన్ని తగ్గించుకుంటూ మౌనంగా ఉంటూ ఉండడం వల్ల బంధు మిత్రుల లేదా కుటుంబ సభ్యులందరి యొక్క మన్ననల్ని కూడా పొందగలుగుతూ ఉంటారు. ఇక ఉద్యోగ రంగంలో కొన్నిపాటి ఇబ్బందులకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏవి కూడా ఉద్యోగానికి కలిసి వచ్చేటువంటివి కాదు. కాబట్టి ఉద్యోగరీత్యా కూడా ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కావాలని ఉద్యోగం మానేసేటువంటి ప్రయత్నాలు ఇవి కూడా చేయకూడదు. ఒకవేళ ఆకస్మికంగా ఏదైనా ఉద్యోగం కోల్పోవలసి వస్తే మాత్రం జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి.
అలాగే ఇప్పుడు చెప్పినటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ప్రకారంగానే మనం చెప్పడం జరిగింది. ఒకవేళ వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో చాలా బలంగా ఉన్నటువంటి దశలు అంతర్దశలు నడుస్తూ ఉంటే మాత్రం వీటిని కొంచెం ఓవర్కమ్ చేయగలుగుతారు. జాతకంలో కూడా దశాంతర్దశలు బాగా లేకపోతే ఈ నెలంతా కూడా చాలా ఇబ్బందికారకంగానే ఉంటుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వ్యాపార పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి ఏకాగ్రత లోపం ఉంటుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అతి విశ్వాసం వల్ల ఇబ్బంది పడతారు. అలాగే మరీ ముఖ్యంగా మీ యొక్క సొంత తెలివిని కాకుండా పక్కవాడి యొక్క తెలివితేటల్ని దాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని వారు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా చదువుకుంటున్నారు ఆ విషయాల మీద శ్రద్ధ పెట్టడం ద్వారా మీ యొక్క శైలిని కోల్పోతారు. దానివల్ల మీ ఉన్నతిని కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరిని అనుకరించకండి. మీ యొక్క సొంత మార్గంలోనే ముందుకు వెళుతూ ఉండండి. విద్యార్థులకి ఇది కొంత ఉపయోగపడుతుంది. అంతేకాక వృశ్చిక రాశి వారికి అనగా ఈ రాశికి చెందినటువంటి స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరి ముఖ్యంగా చతుర్థ స్థానమందు శని కుజులు ఉన్నారు కాబట్టి తోటికోడలతో కానివ్వండి, అలాగే తల్లి తరఫు అనగా పుట్టింటి వారితో సంబంధించి తోబుట్టువులకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అలాగే తోబుట్టువులు మరి ముఖ్యంగా తల్లి తరఫు బంధువులతోటి కూడా కొన్ని గొడవలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అలాగే చెడిపోయినటువంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా కొంత ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫుడ్ పాయిజన్ అవి అవ్వకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండినటువంటివి తింటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు కొంత జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారు ఈ మాసంలో ఇన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చెయ్యండి. అలాగే ఈ మాసంలో కాలభైరవ ఆరాధన అధికంగా చేస్తూ ఉండండి. ప్రత్యేకించి మంగళవారం నాడు కందిపప్పు దానం చేయండి. తద్వారా ఈ మాసంలో వచ్చేటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.